వాళ్ళు ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు? ఉమ్, అధికారం ఆ టైంలో రాష్ట్ర విభజన తర్వాత అడ్మినిస్ట్రేషన్ జగన్కి తెలియదు, కొత్త కుర్రోడు ఉమ్, అనినే కదా ఆయనకి అధికారం ఇచ్చింది. ఉమ్, అది ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే మళ్ళీ అధికారం ఆయన చేతిలోనే ఉండిపోయేది. అవును. ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన, ఉమ్, మొన్నటిసారి అడ్మినిస్ట్రేషన్ మిస్ చేసుకోవడం వల్ల ఉమ్, ఇప్పుడు సీఈఓగా పేరు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు చేయలేని పనిని ఉమ్, ఆయన ఒకప్పుడు ప్రజల వద్దకు పాలనంటే బస్ సూపర్ రా, ఉమ్, మన దగ్గరికి కలెక్టర్లు అందరూ వస్తున్నారా, మన దగ్గరికి ఎంఆర్ఓ ఆర్డీఓ వస్తున్నారు, మనం సంతోషించాం. ఉమ్, ఒక సామాన్యుడిగా నేను కూడా సంతోషించా. Hmm. ఓ జన్మభూమి మన ఏరియాలో స్కూల్ బాగు చేశాడు, బాగుందిరా, మన ఏరియాలో జన్మభూమి కింద రోడ్డు వేశారు, లేకపోతే నరేగా కింద రోడ్లు వేశారు, గ్రామీణ ప్రాంతపు రోడ్లు, గ్రామీణ సడక్ యోజన పేరు మనకు అది తెలిసేది, బాబే ఇచ్చాడు రోడ్డు, ఇట్లాంటిది ఉండేది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనాలకి నాలెడ్జ్ పెరిగింది, సోషల్ మీడియా పుణ్యమాని చర్చ నడుస్తోంది. వీటిల్లో అర్థమవుతున్నటువంటిది ఏంటి, కేంద్రం నుంచి వచ్చే పథకాలని చంద్రబాబు నాయుడు మొన్నటిసారి సద్వినియోగం చేసుకోవాలి. మొన్నటిసారి చేసుకుని ఉంటే అమరావతి అద్భుతంగా జరిగి ఉండేది, చేయలేకపోయారు. పైగా తింటాన్ని బాగా ప్రోత్సహించారు. అసలు ఆ ఒక్క కారణంగానే అమరావతి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది స్వార్థం అన్నటువంటి కానీ